మా మాజీ హోంమంత్రి గారని గౌరవిస్తుంటారు. అదే. అయితే పవన్ కళ్యాణ్ గురించి జనసేన పార్టీ స్థాపించారండి ఆయన. అయితే ఆయనకి ఏమైనా మిమ్మల్ని ఏ లంచ్కో పిలిచి, సార్ మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ఏమైనా సలహాలు ఇవ్వమని అన్నారనుకోండి, అంటే మీరు ఆయన చూస్తున్నారు అండ్ ఆయన మాట్లాడే విధానం, ఆయన తిరిగే విధానం, ఆయన సినిమాలో ఉండటం, మళ్ళీ పార్టీలు రావడం చూస్తున్నారు. అప్పుడు మీరు ఏమి ఇవ్వగలరు సలహాలు? అట్లా ఆయన అడిగే దాన్ని బట్టి ఇస్తాంలేండి. సలహాలు అంటే జనరల్గా బ్రాడ్గా నువ్వు ఇట్లుండాలా అట్లుండాలా అట్లాంటివి చెప్పము. అంటే ఆయన మాట్లాడే విధానం ఎలా ఉందంటారు? మాట్లాడేది అది ఎవరి శైలి వాళ్ళకు ఉంటుంది. మీ శైలిలో మీరు మాట్లాడతారు, మిమ్మల్ని ఎంత మార్చాలన్నా మేము అది వేరు. వాళ్ళు స్పీచ్ థెరపిస్టులు వాళ్ళు వేరు. ఓకే. కాకపోతే ఏదన్నా విధానం ఉంటుంది, ఇది ఈ విషయంలో ఏం చేస్తే బాగుంటుంది అని అటువంటి ఎవరన్నా సలహాలు అడిగితే ఆ వాటికి సలహా ఇస్తాం. అంతేగాని జనరల్గా మీరు ఇట్లా నడుచుకోవాలా అట్లా నడుచుకోవాలా, మీరు వేదికను ఎక్కితే ఇట్టుండాలా అట్టుండాలా అటువంటి చెప్పరు. జనరల్గా ఏదన్నా ఇది సమస్య వచ్చింది, మనం ఎట్లా రియాక్ట్ కావాలా అనేది వచ్చినప్పుడు దాన్ని బట్టి రియాక్షన్ ఇస్తాం. ఇప్పుడు ఆయన అడిగినాడు అనుకోండి, మొన్న జైలు పోయినప్పుడు పోయి కలిసి వచ్చినారు. ఎవరిని, చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, ముగ్గురు పోయినారు. మిలాఖత్ తీసుకొని పోయి మాట్లాడొచ్చినారు. వచ్చినాక ఆయన ఏం చెప్పినారు, మేము కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తాము, ఇది అరెస్ట్ అన్యాయము అని ఖండించినాడు కదా. ఖండించి మేము కలిసే పోటీ చేస్తామని ఒక మెసేజ్ అయితే ఇచ్చినాడు కదా. అట్లా ఏదన్నా మేము పోయి వచ్చినాక ఏం మాట్లాడాలా అనేవి అటువంటివన్నీ ఏదైనా సలహా అడిగినప్పుడు చెప్తారు. అంతేగాని మీరు ఇట్లుండాలా అట్లుండాలా, మేనరిజమ్స్ ఇట్లుండాలా అనేది చెప్పాము. ఏదో ఈయన వచ్చినాడు పలానా యూట్యూబ్ ఛానల్ అయితే ఇంటర్వ్యూ కావాలంట అంటే పిలిపించండి అంటే ఏదో పిలిపించి బ్రీఫ్ చేస్తుంటారు. అయితే ఈ లోకేష్ గారు మాత్రం ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారండి. ఢిల్లీలో ఏంటంటే అంటే అక్కడ ఏం పని ఉందా ఆయనకంటారు? ఉండొచ్చు కదా, ఇతర రాజకీయ నాయకులను ఇట్లా జరిగింది, అన్యాయం జరిగింది అని లాబింగ్ అంటారు కదా దాన్ని. రాజకీయంగా లాబింగ్ చేసే తప్పేం లేదు కదా. తండ్రి లోపల ఉన్నారు, బయట ఎంపీలు కొందరు ఉన్నారు కదా, వెళ్ళినారు. ఆ ఎంపీలు ఆయన పోయి కలిసి ఇట్లా జరిగింది ఏం లేకుండా ఏదో వాళ్ళు చెప్పాల్సినవి ఇతర పార్టీ నాయకులు ఉంటారు కదా. ఢిల్లీలో ఎక్కువగా ఇతర పార్టీ నాయకులు ఉంటారా? రాష్ట్రాల్లో రీజనల్ పార్టీస్ ఎక్కువ అయిపోయినాయి కదా ఇప్పుడు. అందరూ కూడా ఢిల్లీలో ఉంటారు. వాళ్ళ పార్లమెంటు సంబంధించిన నాయకులు ఢిల్లీలో ఉంటారు. వాళ్ళతో లాబింగ్ చేస్తుంటారు. వాళ్ళ 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 చెప్పాల్సిన అభిప్రాయాలు వాళ్ళకి చెప్తా ఉంటారు. ఒపీనియన్ బిల్డప్ అంటారు. మీరు చెప్పిన దాని ప్రకారం మొన్న ములాఖత్ అయిన తర్వాత ఇద్దరు కలిపి పోటీ చేస్తూ ఉంటారు, జనసేనను తెలుగుదేశం పార్టీ. ఒకవేళ చీఫ్ మినిస్టర్గా అదే వాళ్ళ పార్టీ వచ్చిందనుకోండి, ఊరికి అనుకోవటం వస్తే అప్పుడు చీఫ్ మినిస్టర్ ఎవరన్నది ఏమన్నా ఇబ్బంది ఏర్పడుతుంటారు వాళ్ళ గొడవ? ఎందుకు వస్తుంది? అంటే జనసేన వాళ్ళు చీఫ్ మినిస్టర్ అవ్వాలా లేదా టీడీపీ వాళ్ళు అవ్వాలా? కాదు, ఇప్పుడు ఎవరు పార్టీకి సీట్లు ఎక్కువ ఉంటే ఆ పార్టీ తరపున ఉన్నవాడే నాయకుడు అవుతారు. అది సహజంగా రాజకీయాల్లో, భారతదేశం జరిగే రాజకీయాల్లో పెద్ద పార్టీకి సీట్లు వచ్చి పెద్ద గ్రూప్కు ముఖ్యమంత్రి పదవి ఇస్తారు. ఈ చిన్న గ్రూప్లో ఏదైనా ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటే ఉప ముఖ్యమంత్రి ఇటువంటివి ఇస్తారు. అవి కొందరు సృష్టించుతున్నారులేండి. ఆ ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉండదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కలవకూడదనే అభిప్రాయం ఉన్న కొందరు నాయకులు ఇటువంటివి సృష్టించుతారు. దాంట్లో జవాబులు ఏముంటాయి? అది అయితే లోకేష్ గారు కూడా జైలుకి వెళ్ళడానికి అవకాశం ఉంది. అప్పుడు నారా భువనేశ్వరి గారు ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది అంటున్నారు. ఏమైనా ఉపయోగం ఉంటుందా సార్ అలాగేమన్నా? కదా, హైపాథెటికల్ క్వశ్చన్ ఆయన మీద. ఇప్పుడు ఈ కేసే ఒక రకమైన కేసు. ఈ కేసు ఎప్పుడో 2018లోనా ఎప్పుడో 2018లోనేమో రిజిస్టర్ చేసిన. 2018 ఆ ప్రాంతాల్లో ఏదో 2019, 2018 ప్రాంతాల్లో రిజిస్టర్ చేసినారు. చేసి కొందరిని అరెస్ట్ చేసినారు. ఆ స్కిల్ డెవలప్మెంట్లో ఉన్న ఆఫీసర్స్ని అయితేనేమో కొందరిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళు బెయిల్ మీద కూడా వచ్చినారు. ఆ కేసు కూడా విచారణ జరిగింది. విచారణ జరిగినాక జడ్జిమెంట్కు రిజర్వ్ అయ్యింది. ఇప్పుడు ఈయన A37గా చేర్చడం అదే ఎఫ్ఐఆర్లో.
చేర్చే అవకాశాలు ఉండాలండి. అడిషనల్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు, చేర్చచ్చు, చేయొచ్చు. ఇప్పుడు 18లో జరిగిన స్కాము దాంట్లో ఛార్జ్షీట్ వేసినారు, జడ్జిమెంట్ ఉన్నప్పుడు మళ్ళీ చేర్చి అరెస్ట్ చేయడం అది అంత లౌక్యంగా కనపడడం లేదు అంట. సరే ఆయన చేసి మళ్ళీ ఈయన చేస్తారనే దానికి ఏమైనా ఎఫ్ఐఆర్లో కూడా పేరు లేదు కదా. అంటే ఇంకా మిగతా ఉన్నాయండి. అంటే ఏదో గ్రిడ్ ఏదో చెప్తున్నారు, ఈ లోకేష్ గారు అరెస్ట్ అవడానికి మిగతా చాలా ఉన్నాయి కేసులు, తర్వాత అలైన్మెంట్ ఒకటి చెప్తున్నారు. మన అమరావతి గురించి కూడా చెప్తూ లోకేష్ గారు కూడా జైలుకి వెళ్ళడానికి అవకాశం ఉంది, అప్పుడు పార్టీకి దిక్కెవరు అని అడుగుతున్నారండి. ఒకవేళ పార్టీకి లేకుండా ఎందుకుంటారు కానీ అది వేరు సమస్య. అది హైపాథిటికల్ అవుతుంది. ఆయన్ని కూడా అరెస్ట్ చేస్తారా అంటే అవన్నీ ప్రాథమిక దశలో ఉండేటి. ప్రభుత్వం కూడా ఎన్నో ఆలోచన చేసుకోవాలి కదా. ఈయన అరెస్ట్ చేసినారు కదా చంద్రబాబు గారిని. అరెస్ట్ చేసినప్పుడు ఆయనకు సింపతి ఒకటి వచ్చేసింది కదా, వచ్చిందంటే మైలేజ్ ఇచ్చినట్టు కదా అంట. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆయనకు మైలేజ్ ఇచ్చినట్టు తెలుగుదేశం పార్టీకి. అంటే కొంతమంది ఏమంటారంటే ఈ తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ పడిపోయింది, ఈయన అది జైలుకి వెళ్ళాడు కాబట్టి అంటున్నారండి. జైలుకి వెళ్తానే గ్రాఫులు పడిపోతాయి. ప్రజల్లో సింపతి పెరిగింది కదా. ఇప్పుడైతే ప్రజలు పోవడము, కలవడము, ఏదో ఒక యాక్టివిటీ, రిలే యాంగర్ స్ట్రైక్లని, అయిపోయి ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి ఒక యాక్టివిటీ ఇచ్చినారు కదా. ఓకే, అది మేలే కదా వాళ్ళకు. అరెస్ట్ చేసింది మేలని నేను చెప్పను, కానీ ఎందుకో ఏవో కారణాల వల్లనో చేసినారు. చేసిన తర్వాత సింపతి అనేది పెరిగింది కదా అంట. అంటే చాలామంది వైసీపీ నాయకులు ఏమంటారంటే ఈ చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు కాబట్టి బాలకృష్ణ తీసుకోవచ్చు కదా, ఆ పార్టీని తన గ్రిప్లో తీసుకోవచ్చు కదా బాలకృష్ణ అని అంటున్నారు. ఇవి వాళ్ళ మధ్య వైషమ్యాలు సృష్టించేదానికి కొందరు వైసీపీ నాయకులు మాట్లాడుతుంది. దానికి సమాధానాలు ఏముంటాయి, అవి బాగా ఎవిడెంట్గా కనపడుతుంది కదా. నారా బ్రాహ్మణి కానీ లేదంటే భువనేశ్వర్ గారిని ప్రజల్లోకి వెళ్ళారనుకోండి, పోతున్నారు కదా. ఏదో విద్యా శిబిరంలోకి వెళ్ళి మాట్లాడినట్టు పేపర్లు చూశాను. వెళ్తారు కదా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినాడు. సిబిఐ వాళ్ళు కస్టడీకి తీసుకొని విచారించి 3 రోజుల తర్వాత అరెస్ట్ చేసినారు. చేసినప్పుడు వాళ్ళ తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల గారు పాదయాత్ర చేసి కదా ఇక్కడి నుంచి చెవెళ్ళ నుంచి శ్రీకాకుళం వరకు పాదయాత్ర చేసి పార్టీని నిలుపుకునేదానికి ఫ్యామిలీ మెంబర్స్ పోయినారు కదా అంట. ఇదే కొత్త ఏం కాదు కదా అంట, పాతదే కదా అంట. ఇప్పుడు చేసిన ఇక్కడ వాళ్ళు చేస్తారు కదా అంట. ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పక్కన పెట్టి మనం